హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కాంపిటేటివ్ గురువు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ బిగిన్ టాపిక్. వీడియో పూర్తిగా చూడండి. మెగా డిఎస్సి ఫలితాలు ఈ వారంలోనే. ఈ నెలాఖరికల్లా పోస్టింగ్స్. పాఠశాల విద్యాశాఖ యోచన. మెగా డిఎస్సి 2025 ఫలితాలు ఈ వారంలోనే విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే క్రీడల కోటాలోని 421 పోస్టులకు సంబంధించిన వివరాలు సాపు నుంచి అందినట్లు సమాచారం. ఈ ప్రక్రియ సజావుగా సాగితే ముందుగా జిల్లాలోని కటాఫ్ మార్కులను ప్రకటిస్తారు. అనంతరం మార్కుల నార్మలైజేషన్ పూర్తి చేస్తారు. మొత్తం మీద ఈ నెలాఖరు నాటికి కొత్త ఉపాధ్యాయులు కొలువుల్లో చేరేలా పాఠశాల విద్యాశాఖ యోచిస్తుంది. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనందున చాలా పాఠశాలలో సిబ్బంది కొరత కారణం నేపథ్యంలో శరవేగంగా నియామకాలు జరిపి సెప్టెంబర్ మొదటి వారంలోనే పాఠశాలలకు పంపేలా ఆ శాఖ భావిస్తుంది. డిఎస్సి తుదికి తప్పులపై పరిశీలన. నిపుణుల కమిటీతో చర్చిస్తున్న విద్యాశాఖ అధికారులు రోజు పదుల సంఖ్యలో తప్పులపై అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై అధ్యయనం. 1-2 రోజుల్లో ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం. డిఎస్సి 2005 తుదికీలో వచ్చిన తప్పులపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. కీ విడుదలైనప్పటి నుంచి ప్రతిరోజు విద్యాశాఖ డైరెక్టరేట్కు ఫిర్యాదులు వస్తున్నాయి. పదుల సంఖ్యలో అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లు, ఆధారాలను తీసుకువచ్చి కీలోని తప్పులపై ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో తొలుత ఫైనల్ కీపై ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించేది లేదని ప్రకటించిన అధికారులు ఇప్పుడు ఆయా తప్పులపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ నెల 25 నాటికి డిఎస్సి ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ప్రతి ఒక్క మార్కు అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించేది కావడంతో ప్రభుత్వం అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలోని తప్పులను సరిచేయకుండా ముందుకు వెళితే న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో తప్పులకు మార్కులు కలుపుతారా లేక తుదికైనా ఖరారు చేస్తారా అనే దానిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అధికారులు నార్మలైజేషన్ ప్రక్రియపై దృష్టి పెట్టారు. వీలైనంత వేగంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే కీలో వచ్చిన తప్పులపై తుది నిర్ణయం ప్రకటించకుండా నార్మలైజేషన్ ఎలా చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. బాగున్న వాటిలో మార్పులు. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వ డిఎస్సి 2025 పరీక్షలను జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు 23 రోజుల పాటు నిర్వహించింది. మొత్తం 16,437 పోస్టులకు 3,36,307 మంది 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. పరీక్షలు ముగిశాక ప్రాథమిక కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచింది. తప్పులు ఉంటే వాటిపై సరైన ఆధారాలతో అభ్యంతరాలు తెలియజేయాలని కోరింది. అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా తప్పులపై అభ్యంతరాలను డిఎస్సి విభాగానికి పంపించారు. స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ఎస్జిటి, ఎస్ఏ, సైన్స్ పేపర్లలో సైతం తప్పులు వచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. వీటికి సంబంధించిన ఆధారాలను సైతం అభ్యర్థులు చూపుతున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 1వ తేదీన విద్యాశాఖ తుదికీని విడుదల చేసింది. దీనిపై ఎలాంటి అభ్యర్థనలు తీసుకునేది లేదని ప్రకటించింది. అయితే ప్రాథమిక కీలో వచ్చిన తప్పులకు సంబంధించి తాము తెలిపిన అభ్యంతరాలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదని, ఫైనల్ కీలో సైతం పలు మార్పులు చోటు చేసుకున్నాయని, సరైన ప్రశ్నలకు కూడా తప్పులు దొర్లాయని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సిలో అరమార్కు కూడా తమ జీవితాలను నిర్ణయిస్తుందని వాపోతున్నారు. అదే అంశంపై ఈ నెల 2వ తేదీ నుంచి అభ్యర్థులను ఆధారాలతో సహా పాఠశాల విద్యాశాఖ ఆఫీసుకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో తమకు అందిన అభ్యర్థనలపై అధికారులు సబ్జెక్ట్ నిపుణులతో చర్చిస్తున్నారు. అయితే తప్పులకు మార్కులు కలుపుతారా లేక తాము చెప్పిందే ఫైనల్ అంటారా అనేది 1-2 రోజుల్లో తేలనుంది. ఏపీపీఎస్సీ 18 నోటిఫికేషన్లు సిద్ధం.